ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలుగు రాష్ట్రాల్లో మరో తుఫాను ఈ 12 జిల్లాలకు భారీ వర్షాలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొదట ఆంధ్రప్రదేశ్ చూసి తర్వాత తెలంగాణ చూద్దాం. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు బిగ్ అలర్ట్ అనమాట. ఎందుకంటే ఏపీలో మళ్ళీ వర్షాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24వ తేదీ నుంచి భారీ వర్షాలు అయితే పడతాయని చెప్పేసి అమరావతి వాతావరణ శాఖ అయితే స్పష్టం చేసింది. ఎందుకంటే ఈ నెల 19వ తేదీ నాటికి అండమాన్ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం అయితే ఉంది. మళ్ళీ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ నెల 21వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం మరోసారి ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు కూడా అంచనా అయితే వేసింది. దీని ఎఫెక్ట్ కారణంగా ఏపీలో మళ్ళీ వర్షాలు పడతాయని చెప్పేసి అమరావతి వాతావరణ శాఖ అయితే తెలియడం జరిగింది. ఈ నెల 24వ తేదీ నుంచి దాదాపు 3 రోజుల పాటు అంటే 27వ తేదీ వరకు భారీగా వర్షాలు పడుతున్నాయన్నమాట. ముఖ్యంగా అంటే ఎక్కడైతే రాయలసీమ, కోస్తా జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలియడం జరిగింది. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎముకలు కొరికే చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు గజగజలాడుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రత రోజుకు గణనీయంగా పడిపోవడంతో 10 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ప్రకటన తెలియజేసింది. ఇది రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో కోహిర్ అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 7.8 డిగ్రీలు నమోదైనట్లు చెప్పడం అయితే జరిగిందనమాట. సో అంటే కొరమి వాసిఫాబాద్లో 8.3 ఈ రకంగా అంటే ఎక్కువగా చలి అనేది ఉంటున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఆ జిల్లాలో అలర్ట్ జారీ చేసినట్లు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. సో ఇదిలా ఉంటే మరో మెంతా తుఫాను బీభత్సానికి మరొక ముందే వాతావరణ కేంద్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర తీర ప్రాంతంలో 19 నుంచి 20కి మరో అల్పపీడనం అనేది వచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట ఏర్పడుతుంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం అయితే ఉందంటున్నారు. దీని ప్రభావంతో తెలంగాణలో అంటే అల్పపీడనం ప్రభావంతో వచ్చే 3 రోజులు తెలంగాణ, ఏపీ పాటు తమిళనాడు, అదేవిధంగా ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వెల్లడించడం అయితే జరిగిందన్నమాట.